మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిష్యాలయ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, బనకచర్ల అంశం మరొక్కసారి తెర మీదకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ బనకచర్ల అంశం కి సంబంధించి రాష్ట్రానికి ఎటువంటి అన్యాయం జరగలేదు అని కూడా చంద్రబాబు గారు అంటే నీటి హక్కుకి సంబంధించి రాజీ లేదు అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కేంద్రం మాత్రం ఆచితూచి వ్యవహరించాలి అని చెప్పకనే చెప్తున్నారు. ఆచితూచి వ్యవహరిస్తోందని కూడా అంటున్నారు. అసలు ఏమిటి నేపథ్యం? బనకచర్ల అంశం ఏమిటి మేడం? అసలు బనకచర్ల వ్యవహారం పూర్తి రాజకీయ అంశంగా రూపుదిద్దుకుంది. సామాజిక పరమైన అంశం ఏమిటి? రాజకీయం ఏంటి అంటే కుళ్ళు రాజకీయం దిశగా వెళ్ళిపోయింది. అదే రాజకీయం చేసేస్తున్నారు బనకచర్ల వ్యవహారాన్ని. ఎందుకు ఇంత రాజకీయం చేస్తున్నారు అని చూస్తే గనక, ఒకప్పుడు బనకచర్లకి ఒప్పుకుందే కేసీఆర్. ఇవాళ ఆయన ఒప్పుకున్న దాన్ని రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్ళాడు అనుకోండి. అదిగో గురువు గారి కోసం చేస్తున్నాడు, బాస్ కోసం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి బాస్ ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడే అని పిచ్చి కూతలు కారు కూతలకు వస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. అసలు టీఆర్ఎస్ వాళ్ళే కదా వెళ్ళి బనకచర్లకి జగన్మోహన్ రెడ్డి సీఎం అవగానే ఆంధ్రాకి వెళ్ళి రోజా ఇంటికి వెళ్ళి రోజా ఇంట్లో పెట్టిన తిండంతా తిని శుభ్రంగా తిని తేపి ఆమెను దీవిచ్చి పనిలో పనిగా బనకచర్లను దీవిచ్చి అంతా చేసి వచ్చింది కేసీఆర్. ఆ రోజు కరెక్టే. ఈ రోజుకి బనకచర్ల రాంగ్ అయిపోద్ది. ఎందువల్ల? రాజకీయం. అందుకే నేను వీళ్ళంతా పక్కా రాజకీయం చేస్తున్నారు. వీళ్ళకి వాళ్ళ రాజకీయ అంటే వాళ్ళ మైలేజీ ఏంటి అని చూసుకుంటున్నారు తప్పితే సమాజానికి ఏంటి లాభం అని చూసుకోవట్లా. అంటే ప్రజలు మరీ వాళ్ళ చెవుల్లో కాలీఫ్లవర్లు ఏమైనా కనబడుతుంటాయా? తెలీదు, అర్థం కాదు అంశం. ఇప్పుడు ఆ ఇష్యూ ప్రకారం ఓటేసే ప్రజలు ఎంతమంది? గుర్తున్నది ఎంతమంది? గుర్తుండదు. తెలిసింది. మనకి మతిమరుపు చాలా ఎక్కువ కదా ప్రజలకి. కరెక్ట్గా ఎన్నికల ముందు ఏమంటారు, ఏ నాయకుడు ఏ నినాదం ఇస్తాడు, జనాల్ని పడగొట్టే నినాదాలు ఏమిస్తారు అనేవి ప్రాధాన్యత సంతరించుకుంటాయి తప్పితే అసలు నిన్న మొన్న వీళ్ళు ఏం చేశారు, ఈ రాజకీయ నాయకులు మనకెంత దుర్మార్గం చేశారు, మనకి ఇవ్వాల్సిన పరిపాలన ఎందుకు ఇవ్వలేదు, వీళ్ళు ఎందుకు డబ్బులు సంపాదించుకుంటున్నారని ఒక్కళ్ళన్నా ఆలోచిస్తున్నారా? మతం పేరుతో విడదీస్తున్నారు, ప్రాంతం పేరుతో విడదీస్తున్నారు అనే ఒక జ్ఞానం ఏమైనా ఈ ప్రజలకు ఉంటే వీళ్ళ ఆటలు సాగవు. మరి ఇప్పుడు గోదావరి జలాలు ఏవైతే ఉన్నాయో మిగులు జలాలు వాటిని రాయలసీమకి తరలించే ప్రాజెక్టే బనకచర్ల ప్రాజెక్టు. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. సరే, బాబాయ్ అబ్బాయి కాంబినేషన్లో ఆ రోజు కేసీఆర్ అంతకుముందు ఒప్పుకోవాల్సింది ఒప్పుకోకుండా, కేసీఆర్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒప్పుకోకుండా, ఎందుకంటే ఆ ప్రాంతానికి మంచి జరిగితే గనక అది చంద్రబాబు నాయుడు ఖాతాలో వెళ్తుంది కాబట్టి ఆ రోజు ఒప్పుకోకుండా జగన్ వచ్చాక ఒప్పుకున్నారు. ఒప్పుకుని అది అలా 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 సాగి 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 మన సాగతీతలు తెలిసిందే కదా. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఓడిపోయాడు, అక్కడ జగన్ ఓడిపోయాడు, అక్కడ చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఇక్కడేమో రేవంత్ రెడ్డి వచ్చాడు. వీళ్ళిద్దరికీ ఒక బంధుత్వం ఉంది అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కోసం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు అనే మాటను వీళ్ళు మాట్లాడేస్తున్నారు. ఈ ఇద్దరి మధ్యలో ఇప్పుడు బీజేపీ కోతి పంచాయతీ చేయడానికి రెడీగా ఉంది. వీళ్ళందరి ఆటలో బనకచర్ల ప్రాజెక్టు ఒక పావై కూర్చుంది. పోని బనకచర్ల ఏం బాగుంటుంది అంటే అక్కడ ప్రజలు బాగుంటారు. రాయలసీమ ప్రజలకి నీళ్లు వస్తాయి, సాగునీరు తాగునీరు వస్తుంది. ఇప్పుడు మనకు అవసరం లేని నీళ్లు మనం సముద్రంలోకి వదిలేసే నీళ్లు మనుషులకి ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చు కదా, ఏం నష్టం? ఎందుకు పట్టుదలలో ఆ రోజు అరే సముద్రంలో కలిసే నీళ్లు ఆడుకుంటే మీరు మేము ఎవరెవరివి అన్నదమ్ములమే కదా, మనం ఏదో భౌగోళికంగా విడిపోయాం తప్పితే మనం అందరం తెలుగు వాళ్ళమే కదా అని మాట్లాడిన మాటలు కేసీఆర్ ఇవాళ ఏమైనాయి? ఆయనకు అధికారం పోయేసరికి ఇదే ఈ చిన్న బుద్ధుల వల్లనే ఈ దేశం నాశనం అవుతుంది. ప్రతి రాజకీయ నాయకుడు ఇలాగే తయారయ్యాడు. నేనుంటే ఇలా, నేను లేకపోతే అలా. అందుకని ఇక దీనికి చంద్రబాబు నాయుడు గారు మరి రాయలసీమకి నీళ్ళు ఇస్తానన్నాడు కదా, మరి ఆయన ఇచ్చిన మాట ఆయన తప్పటానికి లేదు కదా. అందుకని ఆయన శత విధాల
ఎవరికీ నష్టం లేకోకుండా ఒక పెద్ద మనిషి తరహాగా మాట్లాడుతున్నాడు ఆయన. దీన్ని ఎలాగోలా ఫుల్ స్టాప్ పెడదామని ఆయన ఉద్దేశం. ఇప్పుడు ఒకవేళ ఆయన చెప్పింది విని సరేలే ఎవరికీ నష్టం లేకపోతే ముందుకెళ్ళిపోదామని రేవంత్ రెడ్డి అన్నాడే అనుకోండి, ఇక వీళ్ళు రేస్ కుక్కల్లా పడిపోతారు. ఏమని, అద్దుగో చూడు చంద్రబాబు నాయుడు కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని పడంగా పెడుతున్నాడు, ఇక్కడ నీళ్ళు అక్కడికి ఇస్తున్నాడు, ఇక్కడ వాడుకోవాల్సిన నీళ్ళు అక్కడ ఇస్తున్నాడు. ఇప్పుడు ఇవాళ దాదాపు 15 రోజుల నుంచి దగ్గర కృష్ణానదిలో నీళ్లు ప్రకాశం బ్యారేజ్ దగ్గర సముద్రంలోకి వెళ్ళి కలుస్తున్నాయి. ఆ పరవళ్ళు దొక్కుకుంటా వెళ్ళే నీళ్ళని చూస్తుంటే ఎంత ఉసూరు అనిపిస్తుందంటే, అరే ఈ నీళ్లు ఉంటే మన పంటలకి వాడుకుంటానికి ఉంటే, తాగటానికి ఉంటే ఎంత బాగుండు, స్టోర్ చేసుకుంటే. ఇప్పుడు మన ఇంట్లో మోటార్ వేస్తాం, ట్యాంక్ నిండిపోతుంది, నీళ్లు పోతాయి, చూసుకోలేదు అనుకోండి, ఏమనుకుంటాము, ఎవరి నీళ్ళైనా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఆ 2 రోజుల తర్వాత నీళ్ళు అయిపోయినాయి అనుకోండి మనకి, అరే మొన్న నీళ్లు వేస్ట్ కాకుండా ఉంటే ఇవాళ పనికొచ్చేయి కదా అనుకుంటామా లేదా? 100%. మరి ఆ మాత్రం జ్ఞానం లేదు. ఇప్పుడు గోదావరి నీళ్ళు ఎన్ని సముద్రంలో కలిసిపోవట్లేదు, అలాగే కృష్ణ నీళ్ళు ఎన్ని కలిసిపోవట్లేదు. అలా కాకోకుండా ఏదన్నా ప్లానింగ్ చేద్దామా 2 రాష్ట్రాలు కలిసి? అసలు ఆ రోజు రాష్ట్రం విడిపోయే టైంలో ఈ నీళ్ళ గొడవలు వస్తాయి, నీళ్ళ పంచాయతీలు వస్తాయి అని అంటే ఎవరికి వాళ్ళు వినలేదు. ఏమైనా సరే రాష్ట్రం విడిపోవాల్సిందే అన్నారు, విడగొట్టేశారు, వాళ్ళ ప్రయోజనాల కోసం విడిపోయింది. ఇప్పుడు ఇవన్నీ నేను మాట్లాడితే ఇప్పుడు మా ఊరు గుర్తు వస్తుంది జనాలకి, వినే జనాలకి. కానీ నేను మాట్లాడే దాంట్లో నేనేం మాట్లాడుతున్నా, ఎవరికి అన్యాయం జరగద్దు, కానీ సముద్రం పాలు కావద్దు. సముద్రం పాలు కాకుండా ఏం చేస్తారో చూడండి. ఎవరు నోట్లో పోసుకుని కూర్చుంటారా? కుదురుద్దా? కుదరదు కదా. పోనీ వీళ్ళు ఇంతగా చెప్తున్నారు కదా, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ వెళ్ళి ఆ గోదావరి దగ్గరికి వెళ్ళి నోట్లో నీళ్లు పెట్టుకుని కూర్చోండి, అవుతుందా? రైట్. అమ్మ పెట్టదో అడుగు తిన్నవదు అన్నట్లు రేవంత్ రెడ్డి ఏదో పాత అగ్రిమెంటే కదా, ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చిన మాటే కదా అని దాన్ని ముందుకు తీసుకెళ్దామని చూస్తే తాటాకులు కట్టేశారు. అసలు ప్రజలు నీళ్లు తాగుతారు అనే అంశం కూడా క్యాలిక్యులేట్ చేయట్లేదంటే ఎంత రాజకీయ లబ్ధి కోసం ఆలోచిస్తున్నారు అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇవాళ కావాల్సింది మాకు రాజకీయమే. పోనీ ఇది ఇలా ఉంది కదా, కేంద్రం ఉంది కదా, కేంద్ర జల సంఘం ఉంది కదా, కేంద్ర జల సంఘం ఎందుకు నిష్పక్షపాతంగా ఆలోచించదు? వాళ్ళు ఒక కోతి పంచాయతీ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళైనా ఒక పెద్ద మనిషి తరహాగా సరే మీ ఇద్దరు కాదు, మీ ఇద్దరు తరఫున మేము ఆలోచిస్తాము అని వాళ్ళు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఆ రైట్స్ ఉంటాయా? ఎందుకుండవు? వాళ్ళదే కదా ఫైనల్. వీళ్ళు ఎంత కాదన్నా, వీళ్ళు ఎంత మొత్తుకున్నా వాళ్ళు ఒక మంచి నిర్ణయం అని చెప్పి కూర్చుంటే, పోని ఇన్ని క్యూసెక్కులు కాదు, ఇన్ని క్యూసెక్కులే వదులుదాము, ఎంతో కొంత. ఇప్పుడు అక్కడ కూడా రాయలసీమలో బోలెడు బీడు భూమి ఉంది, పంటలు పండకుండా. మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఇవాళ వీళ్ళు ఈ రాష్ట్రం అని కొట్టు చేస్తున్నారు. కానీ ఇవాళ ట్రంప్ వేస్తున్న సొంకాలకి దేశం నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది. అవును. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇట్లాంటి పిచ్చి పంచాయతీలు పెట్టుకోకుండా అసలు మనము దిగుమతులు చేసుకోకుండా పరిస్థితి లేకపోకుండా మనం ఇప్పుడు మనకి దిగుమతులు చేసుకోవాల్సిన అవసరం ఉండబట్టే కదా ఎగుమతులు చేస్తున్నాము. ఇప్పుడు ఎగుమతి చేస్తే మనకి విదేశీ మారక ద్రవ్యం వస్తుంది. ఆ విదేశీ మారక ద్రవ్యం ఉంటే దిగుమతులకు వాడుకుంటాం మనం. ఇదే కదా ఒక ఫండా, ఇదే కదా. అలాంటప్పుడు మనము దిగుమతులు చేసుకోకుండా ఉండే అవకాశం, దిగుమతి చేసుకునే అవసరం లేకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి మనం స్వయం ప్రతిపత్తితోటి మనం అసలు అమెరికా మీద ఆధారపడుకోకుండా ఉండేలాగా మనం ఉండలేమా? ఇప్పుడు ఈ దేశంలో ఈ రోజుకి మనం కోడిగుడ్లు ఎగుమతి చేస్తాము. మళ్ళీ మన దేశంలో కోడిగుడ్డు అంటే ఎలా ఉంటుందో తెలియని వాళ్ళు ఉన్నారు ఈ రోజుకి జనాలు. మందులు అవసరమైన ఇక్కడ మందులకు అల్లాడుతూ ఉంటారు, మనమేమో మందులు ఎగుమతి చేస్తూ ఉంటాము. అలాగే ఇప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, మామిడి పళ్ళు ఉన్నాయనుకోండి, నంబర్ 1 క్వాలిటీ మామిడి పళ్ళు ఇక్కడ అమ్మరు, ఎగుమతి అయిపోతాయి. ఎందుకు చేస్తున్నాము ఇదంతా? మనం విదేశీ మారక ద్రవ్యం కోసం. అలాగే మనం కొన్ని దిగుమతి చేసుకుంటున్నాం, కొన్ని పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకుంటున్నాం.
అసలు ఇంత సువిశాల భారతదేశంలో ఇన్ని హెక్టార్ల భూమి ఖాళీగా ఉండగా, పంట భూమి పైగా పంట భూమి నిరుపయోగంగా పడి ఉండగా మనం పప్పులు తెచ్చుకోవడం ఏంటని సిగ్గు మనకు ఉండక్కర్లా? పండించుకోవచ్చు కదా మనం. ఎగ్జాక్ట్ పండించుకోవాలి అంటే ఈ సహజ వనరుల్ని వాడుకుంటే మనం పండించుకోగలుగుతాం కదా. Yeah. మనం 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 స్వావలంబన మనం పొందామనుకోండి, అసలు మనం అమెరికా నుంచి ఎందుకు దిగుమతి చేసుకోవాలి? అసలు నీళ్ళ దగ్గర నీళ్ళే ఇవ్వకపోతే నేను అదే అంటున్నా. ఇప్పుడు మనం ఇంత చిన్న విషయం దగ్గర మనం ఇలా ఉన్నాము, విదేశాల వాళ్ళు మన మీద ఎంత పెత్తనం చేస్తున్నారో, స్వదేశీయులు మనం ఒక రాష్ట్రంకి ఒక రాష్ట్రం ఇచ్చిపుచ్చుకునే ధోరణి లేకపోతే ఎట్లా? రేపొద్దున ఇంకా కటకట వచ్చింది అనుకోండి, ట్రంప్ నిజంగానే 50% వేసాడు అనుకోండి, ఏంది పరిస్థితి? మనం ఏంటి చేయాలి? మన కాళ్ళ మీద మనం బతకాలని ఉండాలా అక్కర్లేదా? ఎగ్జాక్ట్ ఎందుకు చేసుకోవట్లేదు మనం? మన కాళ్ళ మీద మనం ఎందుకు మనకు ఆ సెల్ఫ్ రిలయన్స్ ఎందుకు రాలేకపోతుంది? ఇంకా ఎందుకు మనము దిగుమతుల మీద ఆధారపడుతున్నాము, ఎగుమతుల మీద ఆధారపడుతున్నాము? ఈ దేశంలో పండిన పంటలు కావచ్చు, ఈ దేశంలో తయారైనవి కావచ్చు, ఈ దేశంలో 140 కోట్ల జనాభా ఉన్నప్పుడు 140 కోట్ల జనాభా హ్యాపీగా వాడుకున్నారనుకోండి, శుభ్రంగా తిన్నారనుకోండి, అంతకంటే కావాల్సిందేంటి? అసలు అట్లాంటి అట్లా నిష్పక్షపాతంగా ఉండే రాజకీయ నాయకులను ఎక్స్పెక్ట్ లేరు చేయొచ్చా? కదా. ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్ లో అయినా? ఇప్పుడు ఇంకొన్నాళ్ళు పోతే ఇలాంటి పరిస్థితులు ఉంటే ఈ రాజకీయ నాయకులను తంతారు జనాలు. ఆ తన్నే రోజు వచ్చేదాకా తెచ్చుకుంటున్నారు వీళ్ళు, ఆలోచన శక్తి లేక. జనాలు తన్నిన రోజున, జనాల్లో మార్పు వచ్చిన రోజున ఎగ్జాక్ట్లీ వీళ్ళందరూ నోర్లు మూసుకుంటారు, సక్కంగా అవుతారు. రైట్. జనాల్లో అవగాహన రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నీటి దగ్గర ఇంత ఈ వ్యవహార శైలి ఏదైతే ఉందో డెఫినెట్ గా దాన్ని జనాలు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి డెఫినెట్ గా. ఇది ఎట్లాంటి మార్పుకి దారి తీస్తుందో, మరి నిజంగా న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.